హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి. పచ్చి పులుసు మన తెలంగాణ స్టేట్లోనైతే ప్రతి ఒక్కరి ఫేవరెట్ అండి. మనం నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రై చేసుకున్నా లేదా ఇగురు పెట్టుకున్నా లేదా కర్రీ ఏమైనా చేసుకున్నా కానీ మంచి సైడ్ కాంబినేషన్ అండి ఇది. అలాగే మనకి కడుపులో కూడా పొట్టలకు కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. మన తిన్న చల్లటి ఫీల్ అయితే వస్తుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. సో చకచకా మనం అయితే వీడియో అయితే చూసేద్దాము సింపుల్గా ఎలా చేశాను అన్నది. సో ఫస్ట్ అయితే 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చి కడాయిలోని ఆయిల్ ఏమీ వేయకుండా ఉట్టిగానే అలాగనే మనము రోస్ట్ చేసుకున్నట్టు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది మంట మీద అయితే కాల్చుకుంటారు. సో నేను ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఆయిల్ లేకుండా నేను ఇలా చేశానండి. సో పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి గిన్నెలోకి తీసేసుకొని అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి అయితే కూడా నేను యాడ్ చేసుకొని ఆయిల్ లేకుండా అలాగే మనము డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అయితే చేసుకొని మన దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతే మన టేస్ట్ అంతా పాడవుతుంది, మన పచ్చి పులుసు టేస్ట్ అంతా. సో నా దగ్గర చిన్న రోల్ అయితే ఉంది, ఆ రోట్లోకి అయితే తీసుకున్నాను నేను. రోట్లోకి అయితే తీసుకొని ఇక్కడ నేను ఇంకా ఏమేమి కావాలన్నది చక్కగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మనకి ఇక్కడ 2 రెమ్మలు కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర అన్నది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నామండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో మనం వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిలోని మనకి రెసిపీకి సరిపడా కారము, అలాగే పసుపు, అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని మన చేతులతోనైతే బాగా పిసకాలండి. వాటర్లో అంతా బయటకు వచ్చేయాలి, ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా మొత్తం బయటకు వచ్చేయాలి. సో ఇందులోనే మనం రాక్ సాల్ట్, కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలండి రెసిపీకి సరిపడా. సాల్ట్ కంటే కూడా మన కల్లుప్పు అయితే మంచి కాంబినేషన్ అండి. మనం కల్లుప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో అలా పిసికి పెట్టుకున్న తర్వాత మనము ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, వాటిని కూడా రోట్లో వేసి చక్కగా నేనైతే పొడి చేసేసుకుంటున్నాను. సో మనము ఫైనల్గా ఒక గిన్నెలోకి తీసుకొని మన ఉల్లిపాయలు పిసికి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముద్ద, అలాగే మనం దంచి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర పొడి వేసుకొని మరొకసారి మనము చేతులతో గట్టిగా అయితే పిసుక్కోవాలండి. పిసుక్కొని మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను పెద్ద సైజు చింతపండు అయితే నానబెట్టుకొని దాని నుంచి అయితే రసం అయితే తీసి పెట్టుకున్నాను. బాగా మనం రసం అయితే తీసుకోవాలి. మనకి ఎక్కువగా పుల్లగా కావాలంటే మనం చింతపండు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చండి. లేదు మనకి తక్కువగానే కావాలంటే నేను చెప్పినట్టు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అయితే చింతపండు అయితే సరిపోతుంది. సో చూసారా, గిన్నెలోకి తీసుకున్న తర్వాత మరొకసారి మనం దంచి పెట్టుకున్న పొడి, అలాగే ఉల్లిపాయలు బాగా 2 కలిపి పెట్టుకోవాలి. సో బాగా కలిపిన తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం అయితే యాడ్ చేసేస్తున్నాను. చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని మనకి ఇక్కడ చింతపండు పులుసు ఎంత కావాలన్నది, మనకి పచ్చి పులుసు ఎంత కావాలన్నది దాన్ని బట్టి మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మన పులుపుకి సరిపడా మనం ఇక్కడ చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదిగోండి, నాకు ఎంత అయితే పులుపు అయితే సరిపోతుంది. మనం ఈ స్టేజ్లోనే మనం ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ ఉన్నట్టయితే మనం కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ కాస్త. సో ఫైనల్లీ మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ. సో ఇదిగోండి, రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇది. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. ఎండాకాలంలోనే చాలా బాగుంటుందండి, మన ఒంటికి చలవ కూడా చేస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పక షేర్ చేయండి.